వన్ పట్టుకోవాల్సింది సార్, అనవసరంగా వదిలేసాం. ఎలాగలగా? పట్టుకోవాల్సింది సార్, అనవసరంగా వదిలేసాం. ఎలా కనిపిస్తున్నా నీకు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్నానా? అవును, అవినీతి పరుణ్ణే. ఇక్కడ నీకు ఒకటి చెప్తా, జాగ్రత్తగా విను. మనం ఒక పిక్ పాకెట్ని పట్టుకున్నాం అనుకో, మనకెంత వస్తుంది? మన పర్సులో 1000 రూపాయలు ఉంటే 200. అదే సూట్ కేసు కొట్టేసిన పట్టుకుంటే? సూట్ కేసులో ఒక 1,00,000 రూపాయలు ఉంటే 20,000. అదే ఒక బ్యాంకు కన్నం పట్టుకుంటే? 1 కోటి రూపాయలు ఉంటే 20 లక్షలు. అదే ఒక పెద్ద స్కామ్ చేసిన పట్టుకుంటే? ఏమో చెప్పలేం సార్, ప్రిడిక్ట్ చేయలేం సార్. ఎగ్జాక్ట్లీ. క్రైమ్ ఎంత పెద్దదైతే లాభం అంత ఉంటుంది. నాకు తెలిసి ఇది ఇక్కడితో ఆగదు. ఈ కథ చాలా దూరం పోతుంది. వాళ్ళు ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు. మన ఇద్దరం లాభపడతాం. వద్దు సార్, నాకు అవినీతి డబ్బొద్దు. సరే, ఇలా ఎంతకాలం ఉంటావో నేను చూస్తాను. యుద్ధంలో శత్రువు మీదకి వేసే మొదటి బాణం రాజుదై ఉండదు, తన సైనికుడిదై ఉంటుంది. అలా మన వైపు నిలబడి యుద్ధం చేసే సైనికుల్ని పట్టుకురా. రేయ్, ఏం చేస్తున్నావురా? రేయ్, బయటకు రారా. రానన్నా. బయటకు రా. నువ్వు కొడతావన్నా? రాకపోయినా కొడతా. అందుకేనన్నా నేను రానంటుంది. రాకపోతే చంపేస్తారా? చంపే అన్నా, చంపేయి. కానీ అన్నా, అందుకే కదన్నా ఇక్కడికి వచ్చింది. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? రేపు నా పిల్ల బర్త్డే అన్నా. నా పిల్ల? అసలు నీ వయసు ఎంతరా? నిబ్బా నా కొడక, ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది నా పిల్ల అనేది. అదంతా నా పర్సనల్ అన్నా. మొహం పగిలిపోద్ది పర్సనల్ అంటే. అదంతా కాదన్నా, రేపు నా పిల్ల బర్త్డే, గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వు. ఏ సిల్క్ చాక్లెట్ టెడ్డీ బేర్ ఇచ్చేయి. దానికి సూసైడ్ ఏంట్రా? అది కాదన్నా, ఐఫోన్ అన్నా. అమ్మని అమ్మ, 1,00,000 రూపాయలు. ఏది సగం కొరికే స్నాప్లు ఉంటుంది, 2 కెమెరాలు ఉంటాయి, అదేనా? సగం కొరికిన యాపిల్ కరెక్టే కానీ కెమెరాలు 2 కాదన్నా, 3 అన్నా. ఓడి అమ్మ, 1,00,000. అసలే నా పిల్ల కాంపిటీషన్ ఎక్కువ అన్నా. నేను ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వకపోతే దాన్ని ఎవడైనా పట్టాయని ఎత్తుకెళ్ళిపోతే? చూడు తమ్ముడు, జస్ట్ ఐఫోన్కే వదిలేసేదాన్ని అమ్మాయి అనకూడదు, నా పిల్ల అని అస్సలు అనకూడదు. అన్నా, ఫుకత్ మే జ్ఞాన్ మధ్యనా. ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. ఐఫోన్ ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఐఫోనే కదా, ఇచ్చేద్దాం. అన్నా, బ్లాకప్ మొత్తం క్యాషేనా? ఫోన్ పే లేదా? నిబ్బా నా కొడక, లేదురా, మొత్తం క్యాషే. అన్నా, అన్నా నిన్నే.
నాకు ఇంత హెల్ప్ చేసినావు, నేను నీకోసం ఏమైనా చేయగలనా? నాకు నువ్వేం హెల్ప్ చేయలేవులే. లైట్ తీసుకో. అన్న ఇందులో 50,000 ఎక్స్ట్రా ఉన్నాయి. అలానే టెడ్డీ బేర్, సిల్క్ చాక్లెట్ కూడా తీసుకెళ్ళు. అన్నా పిల్ల కోసం సూసైడ్ అటెంప్ట్ చేసినా తక్కువగా చూడకన్నా, అసలు మన రేంజే వేరు. ప్లీజ్ అన్నా చెప్పన్నా, నేను నీకు సాయం చేస్తాను. ప్లీజ్ అన్నా చెప్పన్నా. అసలు ఎవడ్రా నువ్వు? ఇన్స్టాగ్రామ్ మోడల్. హాయ్ రా, హ్యాపీ యానివర్సరీ. యానివర్సరీయా? ఎందుకు? మర్చిపోయావా? మన ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్స్ అయ్యి ఇప్పటికి 1 year అవుతుంది. అవును కదా, నేను అసలే మర్చిపోయా. వాళ్ళకి క్రేజీ ఉండదు యాప్. ఆడియో వీడియో కాల్స్ లో కనెక్ట్ కావడం అండ్ చాలా ఫేమస్ కూడా కదా. ఎస్, ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? నాకు తెలుసు. అలాగే కదా నేను చాలా మంది గిఫ్ట్ ఇచ్చింది. నాకు డౌట్, ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? అది కూడా మర్చిపోయావా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్, అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు యాప్ ని వాడుతున్నారు తెలుసా? అయితే ఈ ఫ్రెండ్ యాప్ ని నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పొచ్చు కదా. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. కోపంగా అరిచే గొంతు వెనకే నిజమైన బాధ, నిలువెత్తు అమాయకత్వం ఉంటుంది. అదే మనకు కావాల్సిన మొదటి లక్షణం. హలో, మీ బైక్ ఈఎంఐ పెండింగ్ ఉందండి, ఇవాళ పే చేస్తారా? సార్ అలా కాదు సార్, చూడండి సార్, కొద్దిగా ఈ రోజులోపు పే చేయండి. మీరు పే చేయలేకపోతే ఇంటికాడికి రావాల్సి వస్తుంది. అవన్నీ కాదు, నువ్వు మర్యాదగా పే చేస్తావా పే చేయవా? ఎవడికి ఇబ్బందులు ఉండవు, ప్రతి ఒక్కడికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనివాడు ఎవడున్నాడు ఇక్కడ? ప్లీజ్ దయచేసి టుమారో వచ్చి పే చేసేయండి సార్, ఇబ్బంది పెట్టకండి. నాకు అమౌంట్ కావాలి, నువ్వేమైనా చేసుకో, రేపు వచ్చి అమౌంట్ పే చేయండి ప్లీజ్. మీరు మొత్తం అమౌంట్ పే చేయండి ఏమన్నా చేసి, లేదంటే మాకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? నిన్నే తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు బ్రో, లైట్ తీసుకో. పర్లేదు చెప్పు. నా హెడ్ఏక్ నీకెందుకు బ్రో? నీ కోపం వెనక ఏదో పెయిన్ ఉంది. క్రెడిట్ కార్డ్ బిల్లా? అవును బ్రో, ఎమర్జెన్సీ. ఎంత? ఒక 2 lakhs. అంతేనా? ఇంకా ఏమైనా? అంటే నెక్స్ట్ మంత్ మా చెల్లి పెళ్ళి కూడా ఉంది బ్రో. ఇంకా ఏమైనా? పర్లేదు చెప్పు. ఇల్లు కూడా తాకట్లో ఉంది. ఇవన్నీ క్లియర్ చేసి ఆ తర్వాత నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు బ్రో. ఒక 10 లక్షలు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా కస్టమర్స్ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నా బ్రో. 10 లక్షలు? అవును బ్రో. సరే కట్టేద్దాం. బ్రో డబ్బులా? బ్రో, హే బ్రో, హే బ్లాక్ క్యాప్, నాకు ఇంత హెల్ప్ చేశారు, మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా? పర్లేదు స్వామి.
ప్రాబ్లం ఏంటి తమ్ముడు? నిన్నే తమ్ముడు, ప్రాబ్లం ఏంటి? చూడు బాబు, వయసులో నీకంటే ఎంతో పెద్దవాన్నైనా తమ్ముడు అని ఎందుకు పిలుస్తున్నావో అర్థం కావడం లేదు. అసలే ఎన్నో కష్టాల్లో ఉన్న నాకు నిన్ను మందలించే ఓపిక, మాట్లాడే తీరిక రెండూ లేవు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఆ కష్టమే ఏంటి? నాకు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడికి చెప్పుకునేవాడిని. కానీ ఎందుకో తెలియదు, నీకు చెప్పాలనిపిస్తోంది. నాకు మనమరాలు ఉంది బాబు, చిన్న పిల్ల, 4వ తరగతి చదువుతోంది. కంట్లో ఏవో నరాలు దెబ్బతిన్నాయని, కంటి చూపు మందగించిందని, తొందరగా ఆపరేషన్ చేయకపోతే శాశ్వతంగా చూపుపోయే ప్రమాదం ఉందన్నారు బాబు డాక్టర్. ఇప్పుడిప్పుడే కొడుకు కోడలు దూరమయ్యారన్న బాధ నుండి కోలుకుంటున్నాను. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చి పడ్డ బాధని ఎలా భరించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. శాశ్వతంగా చీకట్లో మగ్గిపోవాలని తలుచుకుంటే భయం కలుగుతోంది. అందుకే నా బాధ ఆ దేవుడికి చెప్పుకుందామని వచ్చాను బాబు. అసలేం చెయ్యాలో నాకు తెలియడం లేదు బాబు. చచ్చిపోవాలనిపిస్తుంది బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆపరేషన్కి ఎంత అవుతుందన్నారు? 12 లక్షలు అవుతుందన్నారు బాబు. షూర్, కట్టేద్దాం. ఏంటి సార్, స్కామర్స్ గురించి అప్డేట్ ఏంటి? లాస్ట్ టైం ఆఖరి నిమిషంలో మన నుంచి తప్పించి పారిపోయిన స్కామర్స్ వీళ్ళే సార్. హ్యావ్ ఎ లుక్. స్కామర్ నెంబర్ 1, సీజ్ బెస్ట్ యాక్టర్. తన నటనతో ఎవరైనా మభ్యపెట్టగలదు. స్కామర్ నెంబర్ 2, వీడొక హ్యాకర్, ది యంగెస్ట్ హ్యాకర్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్. స్పెషాలిటీ ఏంటంటే 17 సెకండ్స్లో ఐఫోన్ని హ్యాక్ చేశాడు. వాట్? వాడి ఏజ్ కూడా 17నా?
స్కామర్ నెంబర్ 3 మోటివేషనల్ స్పీకర్. వీడు మాటలతో ఎవరినైనా మోటివేట్ చేయగలడు. నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వీడే మోటివేట్ చేసి ఉండొచ్చు. స్కామర్ నెంబర్ 4 వీళ్ళందరిలో కన్నా వీడే మోర్ డేంజరస్. ఎందుకంటే వీడి గురించి మనకేం తెలియదు కాబట్టి. ఎవడి గురించి అయితే మనకేం తెలీదో వాడే మోర్ డేంజరస్. నేనే చెప్పాను. ప్రస్తుతానికి వీని పేరు బ్లాక్ క్యాప్ అనుకుందాం. వీళ్ళందరినీ నడిపిస్తుంది కూడా వీడే సార్. మనం వెతుకుతున్న బగ్ కూడా వీడేనని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సింపుల్. తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ థియరీ. ఈవెంట్లో లాస్ట్లో ఎవరు మాట్లాడతారు? హీరో. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి హీరో ఇంకా మాట్లాడలేదు. వీళ్ళందరినీ నడిపించేవాడు ఇంకా మాట్లాడలేదు. హీరో మాట్లాడే టైం అయింది. ప్రాబ్లం ఏంటి తమ్ముడు? ఏంటన్నా తీసుకెళ్లి కిడ్నీలుగా నమ్మేస్తావా? నన్ను ఎక్కడ తీసుకొచ్చావన్నా? అసలే బీడీ సిగరెట్ అలవాటు కూడా లేదన్నా. దాని యాపిల్ కోసం పోయి అనవసరంగా నా గులాబ్ జాముల మీదకి తెచ్చుకున్నా కదన్నా. సర్లే పదరా. ఏంటిది ఉరితాడు కాదు కదా అన్నా? ఏంటన్నా ఇది? మెడలా అన్నా? అన్నా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకన్నా, అసలే భయం అన్నా. అన్నా అన్నేంటి నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయాడు? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్లో ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరి అప్ గైస్.